జగన్ అలానే ఆటో డబ్బులు ఇచ్చారు కదా, అవన్నీ ఇప్పుడు మీకు పడుతున్నాయా? అసలు ఏమీ పడట్లేదండి మాకు ఇంతవరకు. రేషన్ కార్డు కూడా లేదు. అసలు సచివాలయానికి వెళ్తే ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి రేషన్ కార్డు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు మాకు. అసలు అంటే గతంలో మీకు వాలంటీర్ వ్యవస్థ మా అక్కల కాళ్ళకి వచ్చి బాగానే పెట్టారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదండి. ఒక్కరు వాలంటీర్ వచ్చి మాకు ఈ రేషన్ కార్డు పెట్టుకోండి అని కూడా పెట్టలేదండి మాకు ఇంతవరకు. మీకు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసింది? గతంలో బాగానే పెట్టారండి, ఇప్పుడైతే ఎవరు రావట్లేదండి. ఇప్పుడైతే ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. జగన్ హయాంలో మీకు అనేది ఎలా అనిపించింది? మాకు బాగుంది. అసలు అందరు ప్రతి వాళ్ళు పట్టించుకున్నారు, వాలంటీర్లు వచ్చారు, ఇంటింటికి వచ్చి పెట్టారు చక్కగా. ఇంటింటికి వచ్చి పెట్టారు చక్కగా. ఇప్పుడైతే ఎవ్వరు రావట్లేదు, వాలంటీర్ రావట్లేదు, పట్టించుకోవట్లేదు. కనీసం ఒక రేషన్ కార్డు కూడా రాయట్లేదు మాకు. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది కానీ. అంటే ఇప్పుడు గతంలో మీకు చూసుకుంటే పథకాల విషయంలో గానీ మీకు ఎలా బతకడానికి మీకు స్వేచ్ఛగా ఉన్నారమ్మా? లేదు. ఇప్పుడు కదా అప్పుడు అప్పుడు బాగుంది. ఇప్పుడు అనేది అసలు ఏంటి మీకు ఏం నచ్చడం లేదు? ఇంటి డబ్బులు కూడా పడలేదండి కనీసం మాకు. వరదల్లో వచ్చి ఇల్లు మునిగిపోయినా కూడా మాకు ఇంటి డబ్బులు కూడా పడలా. కనీసం సచివాలయానికి వెళ్తే ఎవరు పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు. ఏమంటున్నారమ్మా సచివాలయం కానీ వేరే వ్యవస్థకి వెళ్తే? పెట్టాం అంతే, వెళ్ళిపోండి అంటున్నారు అంతే. పడతాయి అవి రావాలి పడాలి అంటున్నారు. 4 నెలలు అయిపోయింది వరదలు వచ్చి కూడా. మరి మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? పడాలనుకుంటున్నారా అసలు, లేదా ఈ ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాం.